విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సంవత్సరం అయిపోయింది కదా, అంటే ఇంకా సంవత్సరం తర్వాత అంటే ఇంతకు ముందేమో సాయి చంద్ అన్న ఉన్నారు, అండ్ సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర అయిపోయింది. అంటే మీరు తిరుగుతుంటారు, జనాలలో వెళ్తున్నారు, ఎలా ఉంది సాయి చంద్ అన్న? లేనని లోటు అయితే ఎక్కడ కనిపిస్తలేదు, లేడు అన్నది అయితే ఎక్కడ లేదు. మీరు ఎలా వెళ్తుంటారు, మంచి చెడు దగ్గరికి వెళ్తుంటారు, అండ్ మీరు అతనికి ఒక సమాధి కూడా కట్టేయడం జరిగింది. అంటే వాస్తవం ఇది. ఒకప్పుడు అయితే నేను సాయి చంద్ ఎంబడి తిరగలేదు బ్రతుకున్నప్పుడు. సాయి చంద్ చనిపోయిన తర్వాతనే నా బాహ్య ప్రపంచం అనేది వచ్చేసిన నేను. అంటే అప్పటికి బాహ్య ప్రపంచంలో ఉన్నా కానీ నా జీవితం ఏదో నువ్వు చూసుకుంటున్నా. అంటే నేను ఒక లెక్చరర్గా ఉన్నా, కాలేజీలో ఉన్నా, కాలేజీ విద్యార్థులు నేను అక్కడ మళ్ళీ ప్రతి కాలేజీలో నేను తెలుసు. అప్పటికి నాకు అనేక మంది శిష్యులు ఉన్నారు. ఈనాడు ఎస్ఐలు కూడా అయినరు. నా శిష్యులు ఎస్ఐ అయి ఫోన్ చేశారు, సార్ నీ యొక్క నేర్పిన పాఠం వల్లనో, నీ యొక్క సంస్కృతి వల్లనో, సంస్కారం వల్లనో నేను ఈరోజు ఎస్ఐనైనా, మా ఇంటికి ఒక రోజు వచ్చి అన్నం తినిపో సార్ అన్నాడు. ఫోన్ చేసింది ఈ మధ్యకాలంలో. 30 ఏళ్ళ నాన్న శిష్యుడు ఆయన. ఫోన్ చేస్తే నేను ఆశ్చర్యపోయినా. నేను ఎస్ఐనైనా సార్, మా ఇంటికి వచ్చి ఒక రోజు అన్నం తినిపోండి సార్ అని ఫోన్ చేసి. వస్తాను, హైదరాబాద్లోనే ఉంటాడు ఆయన, వస్తా ఎప్పుడన్నా అని చెప్పిన. అట్లా నేను నాతో చదువుకున్న విద్యార్థులు కావచ్చు, నాతో పెరిగిన స్నేహితులు కావచ్చు, అందరూ మా ఇంటికి ఒక రోజు వచ్చి అన్నం తినిపో, ఓ పూట వచ్చి మమ్మల్ని కలిసిపో, మా కుటుంబంలో నేను చూడాలని ఉంది, నేను కలవాలని ఉంది, నీ జీవితం తెలుసుకోవాలని ఉంది చాలామందికి. దాంతోపాటు ఒక ముఖ్యమైన సంఘటన ఏం జరిగిందంటే, ఈ ఒక వారం 10 రోజుల కిందట నా ఫ్రెండ్ నాగరాజు రైస్ మిల్లో పనిచేస్తాడు. ఆయన పీజీ కూడా అయిపోయింది. అయితే ఆయన పనిచేస్తున్న ఆయిల్ మిల్లులో, అదే రైస్ మిల్లుకు ఒక ఇద్దరు కూలీ పని చేయడానికి లేబర్గా చేయడానికి ఒక యువకులు ఇద్దరు వచ్చిరట. వచ్చి వాళ్ళు సేమ్ ఇదే నాన్న పాట పెట్టుకొని దాని ఫోన్లో వినుకుంటూ వస్తున్నారట. వస్తూ ఏం బాబు అంటే పని చేయడానికి వస్తున్నాము, మేనేజ్మెంట్ని అడుగుదామని వచ్చినామంటే, మా ఫ్రెండ్ ఆయన అకౌంటెంట్గా పనిచేస్తాడు అక్కడ. అంటే సరే అంటే నాన్న పాట అంత బాగుందా అంటే, అంత చాలా బాగుంది నాన్న. సాయి చంద్ వాళ్ళ నాన్న కూడా చూసినాం మేము యూట్యూబ్లలో, చాలా మంచి నాన్న ఉన్నాడు, పాటకు తగ్గట్లుగా ఉన్నాడు నాన్న కూడా. ఆయన కొడుకులు కూడా ఇంతమంది, 2 కొడుకులు చనిపోతే కూడా గట్టిగా ఉన్నాడు మనిషి, అందరికీ ఆదర్శంగా ఉన్నాడు, ఎవరిని ఏం అడుగుతలేడు ఆయన. చనిపోయిన తర్వాత కూడా నా కొడుకులు వేరి అని అందరిని వాళ్ళని వీళ్ళని, అంటే ఒక ఎమ్మెల్యేలు ఎంపీలని వాళ్ళని వీళ్ళని పట్టుకొని నాకు ఏదైనా చేయండి, కలెక్టర్లను పట్టుకొని అడిగింది కూడా లేదు ఆయన. ఎంత గొప్ప జీవితం కదా ఆయనది అని ఆ పిల్లలు అనుకుంటూ ఏమన్నారంట అంటే, మేము ఇద్దరము మా నాన్నతోటి ఊక చీటికి మాటికి కొట్లాడుతునే వాళ్ళం, డబ్బులు ఏమని తాగనీకను, లేకపోతే ఇంకేమన్నా ఖర్చు చేసుకుంది కను, జలసాలకు తిరగనీకను మా నాన్నని మా అమ్మని ఊక ఇబ్బంది పెడుతుంటాం మేము. నేను సాయి చంద్ వాళ్ళ నాన్న ఇంటర్వ్యూ చూసిన తర్వాత, సాయి చంద్ వాళ్ళ నాన్న అంటే ఇట్లా ఉండాలి, తండ్రి కొడుకుల బంధం అంటే ఇట్లా ఉండాలి. ఎన్నడూ కూడా తండ్రిని కొడుకు అడగలే, కొడుకుని అంటే డబ్బుల విషయంలో కానీ ఏదైనా సొంతంగా అనవసరంగా బాధించి, తండ్రిని బాధించి, కొడుకులు కానీ కొడుకులను బాధించి తండ్రి కానీ ఎన్నడూ వాళ్ళు అడుక్కోలేదు. అంటే ఎంత మంచిగా జీవించిండ్రు తండ్రి కొడుకులు, చనిపోయే వరకు కూడా ఎన్నడూ ఆశించకుండా జీవించారు. అలాంటి తండ్రిని చూసి మాకు చాలా ఇన్స్పైర్ కలిగింది. మేము మా నాన్నను కూడా ఇప్పటి నుంచి తిట్టకూడదు అనుకున్నాం, కొట్టకూడదు అనుకున్నాం, లేదా మా నాన్నని అడగకూడదు అనుకున్నాం, డబ్బులు బాధించకూడదు మా నాన్నని, మా అమ్మ నాన్నని. మమ్మల్ని ఇంత పెద్దగా చేసిన చాలు, ఇంకోటి మేము కూడా తాగుడు కానీ ఇంకేమైనా దురలవాట్లు ఉంటే మానుకోవాలనుకున్నాం. సాయి చంద్ వాళ్ళ నాన్నని చూసి, సాయి చంద్ చూసిన తర్వాత మాకు అనిపించింది అని నా ఫ్రెండ్కే చెప్తున్నారు ఆయన. నేను వెంకటరామన్ ఫ్రెండ్ అని చెప్పలేడు. అంటే నిజంగానే ఈ వారం నుంచి మాకు మా అమ్మ నాన్నని మేము చాలా మంచిగా చూసుకుంటున్నాం. వాళ్ళ అమ్మ నాన్న కూడా అన్నట, అరే మీరు ఎందుకు ఇంత మార్పు వచ్చింది, ఇంత మంచిగా తయారవుతున్నారు మీరు ఎందుకు అంటే, సాయి చంద్ వాళ్ళ నాన్న మేము యూట్యూబ్లో చూసినాం, చాలా మంచిగా అనిపించింది మాకు, ఆయన మాటలు కానీ ఆయన పాట కానీ, ఆయన గొప్ప జీవితం జీవించింది అనిపించింది నాకెందుకో. అందుకే నాన్న ఏమన్నా అని ఉంటే తప్పు క్షమించు నాన్న, ఇప్పటి నుంచి మంచిగా ఉంటాం నాన్న అని అన్నారంటే ఎంత గొప్ప మాట. అవును నిజమే. ఆయన మా ఫ్రెండ్ ఉండి
వాడు నా ఫ్రెండే, ఇద్దరం క్లాస్మేట్లు చిన్నప్పటి నుంచి. నా ఫ్రెండ్ గురించి నాకు ముందర ఇట్లా చెప్తుంటే నాకు ఎంత సంతోషం. ఆమె నిజంగా గ్రేట్ నా ఫ్రెండ్ అని అనుకోవడం ఎంత గొప్ప మాట. ఇంకోటి ఆ పిల్లల్లో మార్పు రావడం అనేది పెద్ద విషయం. అది గ్రేట్. ఇంకా అంటే నా మాట కానీ, నా పాట కానీ, నా జీవితం కానీ, నా కొడుకుల జీవితం కానీ ఒక ప్రజల్లో ఇన్స్పిరేషన్, మంచి జీవితాన్ని నడిపించడానికి నా మాట దోహదపడింది, నా పాట దోహదపడింది. నా కొడుకు జీవితం, నా కొడుకుల పాటలు అవి సహాయపడ్డవి, దోహదపడ్డవి, మంచి వాళ్ళగా తయారు చేయడానికి అవి ఉపయోగపడ్డవి అంటే చాలా సంతోషం కదా. ఇంతకంటే గొప్ప జీవితం ఏముంది అని చాలా మంది నన్ను కలుస్తున్న వాళ్ళందరూ కూడా నన్ను చూసి గుర్తుపట్టి, ఇప్పుడు హైదరాబాద్లో నిన్న వచ్చిన నేను ఆర్టీసీ బస్సులో ఎక్కితే కండక్టర్ ఒక ఆమె చూసి, నాన్న నువ్వు సాయిచంద్ వాళ్ళ నాన్నలా ఉన్నావు, నాన్నవేనా అంటే, అవునమ్మా నేను నాన్ననే అంటే, ఆమె దిగేటప్పుడు నా కాలు మొక్కుతుంది. అయ్యో, నేను ఏమనలేను, అంటే నేను దిగిపోతున్నా, మెట్లు దిగుతున్నా, ఆగు నాన్న అన్నది, ఆగిన అట్లా కాలు మొక్కుతుంది. అమ్మా నువ్వు 40 ఏళ్ళ వయసు పైన ఉంటుంది, మొక్కొద్దమ్మా అంటే, లేదు నాన్న నీ ఆశీర్వాదం కావాలా. ఏం జీవితం సార్ ఇది. నా కొడుకు నాకు ఇంత ఒక దేవుని చేసింది. నా కొడుకే ఒక దేవుడు అనుకున్నాం ప్రజలంతా. ఇప్పుడు నన్ను కూడా ఒక దేవుని చేసిండ్రు అనేక మంది, వయసుతో సంబంధం లేకుండా ముసలి వాళ్ళు సైతం కూడా, బిడ్డ నీవు బాగుండాలి, మేము ఎట్లన్నా అవుతాం, కానీ నీలాంటి వాడు ఉండాలి సమాజం. నీలాంటి వాళ్ళ జీవితం చాలామందికి అవసరం, నీలాంటి కొడుకుల జీవితం చాలామందికి అవసరం. అది గొప్ప జీవితంగా నేను భావిస్తున్నాం అని అన్నారు. అది చాలా సంతోషం. ఇది ఈనాటికి నా జీవితానికి పరమార్థం ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ సాయిచంద్ అన్న పేరు తెచ్చారు అంటే మీరు ఒక ఆనిముత్యాలని ప్రపంచానికి పరిచయం చేశారు. అది మీరు మంచిగా ఉండడం వల్లే ఆ పిల్లలు అలా మంచి సంస్కారంలో ఉన్నారు. తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలా వెళ్తారని అంటారు. మీకన్నా మించి వెళ్ళిపోయారు పిల్లలు, మంచి పేరు తెచ్చారు. ఇవాళ మీకు కూడా ఒక పేరు తెచ్చి పెట్టారు. తల్లిదండ్రులకు పిల్లలు పేరు తెస్తే దానికన్నా అంత ఆనందం ఏం లేదు. ఓకే అండి, మరో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. ఆయన ఆనందంగా ఉండండి, అందరికీ హ్యాపీగా ఉండండి. పిల్లలు లేరని కాదు, మీరు అన్నారు ఇప్పటిదాకా ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరిని నా పిల్లల్ని చూసుకుంటా అన్నారు. అలాగనే ఆనందంగా ఉండండి, అంత చేయండి. ఎందుకంటే మీరుంటే ఇప్పుడు చెల్లెకి అండ్ అమ్మకు కూడా మీ తోడు అవసరం. మీరు ధైర్యంగా ఉంటేనే అంత కుటుంబం బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నా బిడ్డ కూడా ఇప్పుడు పైలట్ ట్రైనింగ్ చేస్తుంది. ఓకే, చాలా సంతోషం. అందరి ఆదరణ ఆశీస్సులు కూడా కావాలి మా కుటుంబానికి అని ఈ సందర్భంగా అందరికీ నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఆదరించండి బ్రతుకున్నంత కాలం అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయం టంగును కొట్టి నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.